న్యాయవాదిగా కోర్టు గురించి రాసి ఇటువంటి వాళ్ళు తులసిరామ్ యాదవ్ లాంటి వాటి పెరగడానికి కారణం చట్టబద్ధమైన పాలన లేకపోవడం, చట్టాలు విఫలం కావడం, కోర్టులు విఫలంగా రాసిన వాడిని. కానీ లోకల్ క్యాండిడేట్ అయ్యిండు. ఇది కూడా అంటున్నాడు, లోకల్ కూడా పనిచేసింది, మనకు తెల్లాలేసి అందుబాటులో ఉంటాడు. బాగంటి గోపినాథ్ గారు ఉండే కదా, అప్పుడు కూడా ఆయన కొన్ని వర్గాలు మెయింటైన్ చేసిండు. ఆ తెలివి ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ లేదు. సునీత గారు పాపం వారసత్వం వచ్చి ఆమెను అవమానించవద్దు, కానీ లేడీ ఆమె ఏం చేయలేదు. కాబట్టి గోపినాథ్ గారు ఏం చేశారు, ఇటువంటి అన్ని తట్టుకొని నిలబడగలిగిండు. తట్టుకొని నిలబడే స్థానిక నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కరువైంది, లేకుండా పోయింది. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వెళ్ళిపోయింది, అంతే కదా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఓటు చోరీ అనే దాన్ని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఇక్కడ మన కేటీఆర్ అన్నాడు తప్పు కదా. అంటే మీరు ఆడలేక మధ్యలో కూడా ఎందుకంటారు? గతంలో ఈవీఎంల మీద ఇప్పుడు బ్యాలెట్ కావాలంటుండే కేటీఆర్ గారు. బ్యాలెట్ అంటే నేను 2 సార్లు గెలిచింది కదా మీరు తెలంగాణలో, మీ దొంగ ఓట్లేనా మీ బ్యాలెట్స్, మన మీరు ఈవీఎంలు మోసం చేసినట్టేనా, మరి మీకు సహకరించినట్టేనా అన్నాడు. అట్లానే మీరు 7 ఉప ఎన్నికలు వచ్చినాయి 2014 నుంచి 2023 వరకు లోపల 2 సార్లు అసెంబ్లీ అయితే 7 ఉప ఎన్నికలు వచ్చినాయి. 5 మీరే గెలిచింది కదా, మరి 5 మేనేజ్ చేసినట్ట, 2 ఓడిపోయినాయి, దుబ్బాక హుజురాబాద్ ఓడిపోయిండు. అంత మాత్రాన మొత్తం మేనేజ్ చేసినట్టే కాదు కదా. అంటే ఆనాడు ప్రజల అభిప్రాయం అట్లా ఉన్నది. ఈ ఎన్నికల వారికి ఇంతవరకు చూడండి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాష్ట్ర ప్రకారంగా రామ్మోహన్ గారు, రాష్ట్ర ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ మంచి జోష్లో ఉన్నప్పటికీ పక్కనే ఉన్న బీహార్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంకి రావడాన్ని ఎలా చూడాలంటారు? అది క్లుప్తంగా చెప్పండి దాని గురించి. ఖచ్చితంగా లక్ష్మణ్ గారు ఒకదానికి ఒకదాని పోలిక లేదండి. నేను ఎప్పుడు చెప్తా, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకము. జూబ్లీ హిల్స్ ఇంతకే చూద్దాం. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్తానే అంటున్నా. రేపు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ వచ్చి అది వేరే, ఆ ఎన్నికే ఉంటది, దీనికి సంబంధం లేదండి. ఈ ఎన్నికలో బలాబలాలు చెప్పి దేని వల్ల రేవంత్ రెడ్డి గారు గెలిచింది చెప్పిన, రేవంత్ రెడ్డి కింగ్ మన మొత్తం గేమ్ చేంజర్ గా మారినని చెప్తా, అంతవరకే. దీన్ని బీహార్ ఎలక్షన్ ఇళ్ళ ముడి మోకాడికి బోడగుండు కానట్టు బీహార్ ఎన్నికల్లో గ్యారెంటీ ఓడిపోతుంది కూటమని చెప్పిన. ఎందుకు ఓడిపోతే చెప్పిన నేను. ఆ బీహార్ ఎన్నికల్లో స్పాయిలర్ పార్టీస్ కొన్ని ఉంటాయి. స్పాయిలర్ పార్టీ 2 అన్న, ఒకటే గెలిచింది, ఒకటి ఓడిపోయింది అంతే. ఎన్డీఏ కూటమికి ఏమో స్పాయిలర్ పార్టీ నితీష్ కుమార్ అన్న. నితీష్ కుమార్ పెద్ద విలువ లేకుండా పోయింది, అందరు వ్యతిరేకించాడు. కానీ ఇప్పుడు ఆయన ముందుకు వస్తున్నాడు. ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ స్పాయిలర్ పార్టీ. నిజంగా చెప్పానంటే ఇప్పుడు తాను మునుగుతూ తేజస్వి యాదవ్ కూడా ముంచేసింది అంటున్నాడు. దానికి కారణం ఏంది? 65 లక్షల ఓట్లు పోయినాయి అని నానా యాగి చేసి రకరకాలు చేసి అక్కడి నుంచి ఇది డైవర్ట్ చేసి ఎక్కడికి పోయినరు. మళ్ళీ హర్యానా ఎన్నిక, గత జల సేతు బంధం హర్యానాలో ఏం జరిగిందో ఏడాది కింద జరిగింది, ఏడాది అర్థం అవుతుంది. ఆ ఎన్నికలు పట్టుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే తప్పు కదా. అందుకనే వీళ్ళందరూ అన్ని పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి. బీజేపీ ఒకనాడు మనకేమంటారు జిఎస్టీ తెస్తా, మన ఏమంటారు బీజేపీ ఒకనాడు జిఎస్టీ తెస్తా అంటే వద్దన్నది, కాంగ్రెస్ తెస్తా అన్నది, వీళ్ళు వద్దన్నారు. ఒకనాడు ఈవీఎంలు వేస్తే వద్దనేది బీజేపీ పార్టీ, తెచ్చినాక నడిపించేది వీళ్ళు. ఆధార్ కార్డు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, వద్దనేది బీజేపీ, నడిపించింది ఎవరు? అదే కాంగ్రెస్ పార్టీ 3 రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు బీజేపీ తెస్తే వద్దనేది వీళ్ళు కదా. 2 జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలు గమనించకుండా అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకుండా ఒకటి మాట్లాడారు. ఇప్పుడు అదే కోవలో కేటీఆర్ కూడా వచ్చిందంటున్నాడు. ఇప్పుడు బ్యాలెట్ కావాలంటుండు, మరి 2 సార్లు గెలిచింది పోయింది, బ్యాలెట్ కావాలంటాడు. అంటే ఆడలేక మధ్యలో ఓడు వాళ్ళ అంపైర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ఏం జరిగింది 1-2 నిమిషాలు చెప్పి ముగిస్తారు. బీహార్ ఎన్నికల్లో ఏమైందంటే సుస్థిర ప్రభుత్వం రావాలని కోరుతున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రతిసారి 3 మెజార్టీ, 122 మ్యాజిక్ ఫిగర్ లక్ష్మణ గారు, 125 మొన్నటి దాకా ఉన్నాయి. నేను కూడా ఊహించాను 140 దాటకపోవచ్చు. ఎన్డీఏ కూటమికి అనుకూల ఉన్నాయి, ఇంత అనుకూల పవనాలు ఉన్నాయని ఏ సర్వే చెప్పలే కదా. చూడండి మీరు, అన్ని సర్వేలు 167 దాటలే. మీకు ఎన్డీఏ కూటమికి 130 నుంచి 167 దాటలే. కానీ వాళ్ళ 200 సీట్లు అంటూ 200 సీట్లు రావు. కానీ దీనికి 2 ప్రధానమైన కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్పాయిలర్ గా పనిచేసింది. ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోయినాయి. మిత్రపక్షాలు 2 కలిసి పనిచేస్తుంటే తేజస్వి యాదవ్ కు ఫస్ట్ టైం మొన్నటి 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ మన తేజస్వి యాదవ్ 75 సీట్లు, బీజేపీ కానీ 1 సీట్ ఎక్కువ గెలిచారు. 74 సీట్లతోనే 2వ స్థానంలో మనకు సింగిల్ మెజార్టీ పార్టీగా తేజస్వి యాదవ్ ఉంటే 1 ఓటు తక్కువతోని బీజేపీ ఉన్నది. అప్పుడు ఏమైంది 43 ఓట్లతో. అక్కడ స్పాయిలర్ పార్టీ ఎందుకన్నానంటే ఆనాడు 115 సీట్లకు పోటీ చేసిన నితీష్ కుమార్ ఆయన జేడీయూ అది కేవలం 43 సీట్లకు ఎత్తుకున్నారు. వాళ్ళు నష్టపరిచిండ్రు. కాకపోతే బీజేపీ వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడికి వచ్చేమైందంటే 70 సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మొన్నటికి 2020 ఎన్నికల్లో 19 సీట్లకు గెలిచింది. కనుక తేజస్వి యాదవ్ ఇలా బార్గెన్ చేయగలిగిండు, ఎక్కువ సీట్లు తాను సాధించుకోగలిగిండు. కానీ ఎక్కువ సీట్లు పోటీ చేసి అతి తక్కువ గెలుపు ఇవాళ దానికి వచ్చింది. బీహార్ ప్రజల మనోభావాలు కూడా మనం గమనిస్తే 65 లక్షల ఓట్ల వల్ల 65 పోయినాయి, 23 వచ్చాయి, 23 కొత్త వచ్చినాయి. కొత్త ఓటుతో 35 లక్షల ఓట్లు చేరిండు. ఇవాళ కొన్ని ఓట్లు పోవడం వల్ల
నేనేమంటున్నానంటే కొంత కాంగ్రెస్ పార్టీకి తేజస్వి గారికి నష్టమైంది అంటున్నాను నేను. ఆ మాటకు ఎంత విలువ ఉందో తెలియదు కానీ కొంతవరకు ఏమైందంటే కొంత విదేశాల్లో ఉన్న ఓట్లు, అక్కడ లేని ఓట్లు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశారు. ఇటువంటి ఒక 30 లక్షల ఓట్లు కనుక ప్రభావితం చేస్తే లక్ష్మణ గారు ఆ ఫలితాలు తారుమారవుతాయి. 30 లక్షల ఓటర్లు అక్కడ లేని వాళ్ళు తీసేసారు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు పోయినాయి. అంటే క్లీన్ స్వీప్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే క్లీన్ గా ఓటర్ లిస్టు పరిష్కారం అయిందే కనుక జరిగింది. నేనేమంటాను, దేశవ్యాప్తంగా SIR సార్ కావాల్సిందే. బీజేపీకి అనుకూలం అనుకోకండి. ఈ దొంగ ఓటుతో దొంగల రాజ్యం చేసుకుంటా పోతే మీరు వాళ్ళ మీద ఆరోపణ చేస్తారు. ఒకవేళ ఓటర్ లిస్ట్ పక్షానికి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, అక్కడ ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, అద్దెకు మారిన వాళ్ళ ఓట్లు తీసేయాలి. అందుకని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 4 లక్షలు ఉంటే 2 లక్షలు ఎందుకు పోలు కానీ 1,00,000 ఓట్లు లేనే రాదు. 1,00,000 మంది లేరు. 4 చోట్ల ఓటర్లు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. కంక్లూడ్ చేయండి సార్. అంతిమంగా మీరు అన్ని పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆడలేక మధ్యలో పోవడానికండి ఎలక్షన్ కమిషన్ బదకండి. ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తే పరిశీలన వేరు, కానీ మీ పోటీలో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మాత్రం ఇక్కడికే చూడండి. ఇది దాటి ఆలోచించకండి. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చే పంచాయతీ దీని వల్ల ఒక మంచి